అందరికీ. నేను ఈ మధ్య ఒక్కోసారి అయితే సరిగ్గా వీడియోస్ అయితే చేయట్లేదు. అది ఎందుకంటే మీకు చెప్పడానికి నేనైతే మీ ముందుకు వచ్చాను. నేను ఎందుకు చేయట్లేదంటే ఒక్కోసారి టాపిక్స్ దొరక్క, ఒక్కోసారి ఏమో ఇంట్రెస్ట్ లేక, అండ్ ఎన్ని పెట్టినా వ్యూస్ మాత్రం మరి వేలల్లో కూడా వెళ్ళకుండా వందలు వస్తున్నాయని వీడియోస్ అయితే ఒక్కోసారి చేస్తున్నాను, ఒక్కోసారి చేయట్లేదు. అండ్ కాన్స్టెంట్గా ఒకే టాపిక్ మీద చేద్దామంటే కూడా వ్యూస్ అయితే రావట్లేదు. సో వేరే టాపిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువ చేసేది ఏంటి మన యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ స్పెషాలిటీస్ గురించి చేస్తాం. అది రోజుకి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ గురించి ఉంటుంది, లేదంటే ఫుడ్ గురించి ఉంటుంది, లేదంటే ఒక రాజకీయ వ్యక్తి ఉంటుంది, లైక్ పొలిటికల్ పార్టీస్ గురించి ఉంటుంది. ఇట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట. ఇది కూడా ఒక దెబ్బ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఒకటి ఫిక్స్ అయ్యాను, కాన్స్టిట్యూయెంట్గా ఒకే జోనర్లో చేద్దామని ట్రై చేస్తున్నాను. సో మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. సో ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ నా ఛానల్ పెట్టి ఇప్పటికి 2022లో పెట్టాను. ఇప్పటికి 4 years అయితే కంప్లీట్ అవుతుంది జూన్కి. సో 4 years లోపు నా టార్గెట్ అయితే 4 lakh వ్యూస్ రీచ్ అవ్వాలని పెట్టుకున్నాను. మ్యాక్సిమం 350,000 అయితే వచ్చాను. ఇంకా జూన్ అంటే ఒక 4 months ఉంది. సో కొంచెం మంచిగా సపోర్ట్ ఇస్తారని చెప్పి, మంచి వ్యూస్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ ఇంకేమన్నా ఛానల్ ఇంప్రూవ్మెంట్ చేయాలంటే కనుక కామెంట్ చేయండి. ఫీల్ ఫ్రీ టు కామెంట్ మీ, ఎందుకంటే నాకు తెలుస్తుంది అనమాట మీరు నా నుంచి ఏ కోరుకుంటున్నారు ఏంటి అని. సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. యువర్ కామెంట్ ఈజ్ మోర్ అవైలబుల్ టు మీ. దానివల్ల ఏంటంటే నేను నన్ను ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎలాంటి వీడియోస్ చేయాలని చెప్పి నేనైతే చేయడానికి బాగుంటుంది అనమాట. సో నాకు పీపుల్స్ గురించి తెలిస్తే నేను అసలు ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి, నా ఛానల్ ఏమైనా డెవలప్మెంట్ చేయాలి అర్థమవుతుంది. మీరే కామెంట్ పెట్టకుండా వ్యూస్ రాకపోతే నాకేమో చిరాకు దొరుకుతుంది. ఛానల్స్ ఇప్పుడు 3-4 years పెట్టి నాకు వచ్చింది 440 సబ్స్క్రైబర్స్, 483. నాకంటే వెనకాల పెట్టిన వాళ్ళు మానిటైజేషన్ అవుతుంది. నా కామెడీ ఏంటంటే నేను ఫస్ట్ 2 ఛానల్స్ కొట్టుకున్నందుకు, ఒకటి 5K సబ్స్క్రైబర్స్ అండ్ 500 సబ్స్క్రైబర్స్ చూసుకొని వీడియోస్ అయితే చేస్తున్నాను. సో ఎడిటింగ్ కూడా పెద్ద చేసేది ఏం లేదు. సో నాకు అంత కంప్యూటర్ నాలెడ్జ్ లేదు, ల్యాప్టాప్ నాలెడ్జ్ లేదు. ఎడిటింగ్ చేసి పెట్టాలి, ఉన్నది పెడుతున్నాను న్యాచురల్గా. సో అది మీకు నచ్చకపోవచ్చు అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోమాకండి. సో కొంచెం సపోర్ట్ ఇస్తారని నేను మనస్ఫూర్తిగా చేస్తున్నాను. ఇక నుంచి అయితే కొంచెం మంచిగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను వీడియోస్. కొంచెం సపోర్ట్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.